మార్కు సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్యమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొని చెప్పెను, ఏలైనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండినందున భోజనము చేయుటకైనను వారికి ఏమి లేదు. అనేకులు వస్తూ పోతున్నారు, మనమేమో భోజనం చేస్తున్నాం. అపోస్తలుల బోధ కలిగిన వారు సుఖాన్ని చంపేస్తున్నారు. ఏం చంపేస్తున్నారు? ఈరోజు ఇలాంటి అపోస్తలంగా బోధ యొక్క అనుభవంలో మనం పెంచబడుతున్నామా? వారు ఏం చేస్తున్నారంటే, వారు తిండి తిప్పలు మానుకొని ప్రజల క్షేమం చూస్తున్నారు. అయ్యో, ఈ పరిచర్య జరగాలి, ఈ పరిచర్య జరిగించబడేదాని కొరకు నాకు తిండి లేకపోయినా పర్వాలేదు, నాకు ఆహారం లేకపోయినా ముందు ఆ పని, దేవుని పని జరగాలి. దేవుని ప్రజలు ఎంత దూరం నుంచి వచ్చారో తెలియదు, ఏ రూపంలో నుండి వచ్చారో తెలియదు, ఏ బాధల్లో వచ్చారో తెలియదు. వారిని పరామర్శించాలి, వారిని ఆదరించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, పూటపడాలి. వారికి ఉన్నటువంటి రోగాలు వాళ్ళకు ఉన్నాయి, వారికి ఉన్న బలహీనతలు వారికి ఉన్నాయి, వారికి ఉన్నటువంటి జబ్బులు వాళ్ళకు ఉన్నాయి. కానీ అపోస్తలులు తమ ఆరోగ్యాన్ని ఏం చేశారు? గుర్తుపెట్టుకోవచ్చుమా?